Out of station. I invite Honorable Chairperson of Disha Committee, Madam Madam. It's been a big, huge break. I think అది లేకుండా we have to institutionalize దిశ మీటింగ్ అంటే ఎవ్రీ క్వార్టర్లీ మనం చేయటం అనేది మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకుంటే కనీసం రివ్యూస్ తర్వాత వేర్ ఆర్ వి ల్యాకింగ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ దట్ ది దిశ మీటింగ్ మెంబర్ సెక్రటరీ గారు ఒకసారి దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎవ్రీ క్వార్టర్లీ మనం రెగ్యులర్గా చేసుకునేటట్టు లెట్స్ ఇన్స్టిట్యూషనలైజ్. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర గూడ్ షెడ్ దగ్గర పైపులు తెచ్చి పెట్టారు. మీరు పైపులు అంటే ఫ్రీ లెఫ్ట్ అయిపోతాయి. అక్కడ సోమనమ్మ కొంత రోడ్లో టెంపుల్ చేస్తానన్నారు. ఎన్నిసార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేగా స్కీమ్ అయింది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి కదా ట్రైన్స్ డీలక్స్ సెంటర్. అలాగే శ్యామలా సెంటర్ నుంచి భయంకరంగా తయారైపోయింది మోరపూడి దాకా. ఎందుకు అవుతుంది? వర్షం వస్తుందంటే భయం తీసుకుంటూ వాడే చేస్తారు పైపులు. డిపాజిట్ స్కీమ్ చేసాం. మనం డిపాజిట్ స్కీమ్ చేసాం. ఆల్గట్ తోటలో రైల్వే స్టేషన్ రోడ్డు బస్ స్టాండ్ రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతాయి. 100 ఫీట్ రోడ్డు ఉపయోగించుకోవద్దని కలెక్షన్ రోడ్డు అని చెప్పా. క్రికెట్ స్టేడియం పనికి రాదు. ఎకరన్నర స్థలంలో క్రికెట్ స్టేడియం ఎదుగుదల పెట్టారు. ఎందుకు స్టేడియం ఇన్నేళ్ళు ఆగిపోయింది? ఫుట్బాల్ కోర్టు అన్నారు, కాదు క్రికెట్ అన్నారు. ఎకరన్నరలో అది అమౌంట్ రిలీజ్ కైండ్లీ ఆన్సర్ అంటే ఎందుకు ఆగిపోయింది అయ్యి కూడా మీ సర్వేలు అయ్యేటప్పుడు తెల్లారిపోతుంది. మీరు 2020 క్లారిటీ కావాలి. మీరు స్పెషల్ మీటింగ్ పెట్టండి. ఇంజనీరింగ్ మేము వస్తాం, ఎంపీ గారు వస్తారు. ప్రయత్నం వన్ పేజ్ పెట్టాలి, ఎట్లా నో ఎంట్రీ పెట్టాలి, వీటన్నిటినీ కూడా ఒక డీటెయిల్ we be talking about the congestion and Rajahmundry traffic. 2040 అంటే ఓకే, లెట్ us go. 2020 అంటే ఇట్లా కాదు. చూసుకోవాలి. బేసిక్ పాయింట్ మొత్తం రోజులు మీరు వెళ్ళండి, లేదా నా చూడండి, నేను తీసుకెళ్తాను. మన క్లారిటీ ఇచ్చేదారమ్మా మన మినిస్టర్ గారు. ఒక టైం ఫ్రేమ్ పెట్టి మీరు ఈ టైంలో మేము కంప్లీట్ స్టడీ చేసి మేము ఇస్తామని చెప్పి మీరు వాళ్ళ కమిట్ అయితే to sit the whole day so that we can cover as many departments as possible. Usually and normally ఏం చేస్తున్నాం one whole day probably we will have ample and అందరినీ అడిగేటప్పటికి చేయడానికి మళ్ళీ డిస్ట్రిక్ట్ లో 13 లొకేషన్స్ లో మనం ఇంప్లిమెంట్ చేసే వరకు ట్రాఫిక్ మొత్తం త్రూ అయింది. ఓన్లీ తెలంగాణలో ఒక సింగిల్ ప్యాకేజ్ లో ఒక ఆర్ఓబి దగ్గర ఇష్యూ ఉంది. బట్ ట్రాఫిక్ మేము రోజు కూడా స్టడీ చేస్తాం. రిమైనింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ అండర్ పాసెస్ స్ట్రెచ్ లో మనకి ఎవ్రీ 25 to 30 మీటర్స్ కి ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది. సో మనకి ఏఎస్పీకి ఒకటి, రెండోది 63 యాక్సిడెంట్స్ టెండర్స్ లో ఉన్నాం. మోస్ట్లీ 10 or 15 days లో వర్క్ అవార్డ్ అవుతుంది. అయితే మనం స్టార్ట్ చేసి మోస్ట్లీ బై ఫిబ్రవరి మేము కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. లైటింగ్ సోలార్ చేసామండి. తర్వాత మేడం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి మెయిన్ గా మనకి గ్యామన్ జంక్షన్, మనకి దివాన్ చెరువు అండ్ గ్యామన్ జంక్షన్ రెండు బ్లాక్ స్పాట్స్ మేడం. ఆ రెండు కూడా పర్మనెంట్ రెక్టిఫికేషన్ వర్క్ కోసం మనం ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేసాము. టోటల్ గ్యారేజ్ నుంచి అక్కడికి ప్యారలల్ డ్రైన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఒక 150 మీటర్స్ ఆర్డర్ మాకు ఎల్ఏ షూట్ వచ్చింది. మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సపోర్ట్ తీసుకుని ఒక 10 days లో సబ్మిట్ చేస్తారు. మేము షెడ్యూల్ కంప్లీషన్ డేట్ వచ్చి October 27, బట్ వీఆర్ పుషింగ్ ఇట్. అయిపోతుంది. ఊరంతా ఎక్స్టెంట్ అయిపోయింది. గతంలో బైపాస్ లాగా ఉండేది, ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది. సర్వీస్ లో ఇప్పుడు లైటింగ్ పెడుతున్నాం. లైటింగ్ కూడా గతంలో ఏపీఐసి ద్వారా కొంత చేయించాం. అలాగే వేమగిరిలో కోకో కోలా కంపెనీ ద్వారా చేయించాం. కానీ తెలిసిపోయి చేయక ఆగిపోతుంది. ఎంపీ గారి ద్వారా పంపిస్తున్నాం. ఎందుకంటే ఒక రింగ్ రోడ్ తీసుకొస్తే కాకినాడ రోడ్ దగ్గర నుంచి అక్కడ ఆర్ఓబి శాంక్షన్ అయింది. రైల్వేస్ ఆర్ఓబి శాంక్షన్ అయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీస్ క్షేత్రం మీదుగా తొలిడి దాకా వస్తాం. కూడా ఆ రోజు పంపించేస్తున్నాం. సో ఫర్దర్ మినిస్ట్రీ విల్ టేక్ కొత్త స్కీమ్ వచ్చింది కాబట్టి దాని కింద ఇది ప్రపోజల్ 30
yes. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. Take it on. My office will be in touch with you, but just పెడతారు నాయకుల దగ్గర పర్మిషన్ ఏం లేవు, దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. problem. అట్లా కాకుండా when you're writing, when you're doing the service roads, even the culverts కూడా must be in your Yes, madam. map కదా. Yes, madam. So అది ఒకసారి కొంచెం రోడ్ క్లియరెన్స్ ఇవ్వదంటున్నారు. 75 meters వరకు కమర్షియల్ క్లియరెన్స్ ఇవ్వదు. రీసర్వే చేసుకుని ఒకసారి మా డబ్ల్యూ అసెండ్ చేసుకుంటున్నాం సార్ టౌన్ లిమిట్స్ లో. ఎక్కడ రావులపాలెం నుంచి రావాలి. ఆ రోడ్డు మీ దగ్గర వస్తా మీ దగ్గర రాదా? అమలాపురం నుంచి రావులపాలెం కదండి. అవునండి, అది రావులపాలెం అంటే అమలాపురం రావులపాలెం అరవై కడుతున్నారు కదా రావులపాలెం నేషనల్ హైవే. జొన్నాడు మాదే. మీదే కదా, ఏంటంటే దాని క్వశ్చన్ అవుతా. ఇది 2022 రేట్స్ తో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము బ్యాలెన్స్ సో ఆయన ఎంత చేశాడు. ఇంకోటి ఇప్పుడే ఎంపీ గారి దృష్టిలో పెడుతున్నాను. ఒకటి మన we should respect the concerns of Yes, sir, yes, the sir. honorable MLA. Yes, yes. And not only honorable MLA, I think my concern is also the same. మనం ఇంకోటి దాన్ని రాజమండ్రికి పురుషోత్తం పట్టణం దాకా ఎక్స్టెండ్ చేయగలిగితే ఎవరు వచ్చారు. ఇంకోటి ఏదైతే వాళ్ళు చెప్తున్నారు, Yes. ఎట్లాగో బైపాస్ మనకి డీకంజెషన్ ప్రోగ్రామ్ లో వచ్చేస్తుంది. దీన్నేమో పుష్కరాలకి ముడిపెట్టి మనం ఎలాగో అనేది కొంచెం ఆ రకంగా we can push it forward. Yes. So that ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది మేడం. అయితే మొన్న జేజేఎం 2.0 గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత దీన్ని 2 సెక్టార్స్ కింద విడదీశారు మేడం. ఒకటి రెట్రోఫిట్టింగ్ అండ్ అగ్మెంటేషన్ అనే ఒక పార్ట్ అండ్ న్యూ ఎస్సీఎస్ స్కీమ్స్ అని ఒకటి లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. అంతా ఓవరాల్ స్టేట్గా 620 కోట్లు కన్స్ట్రక్ట్ చేస్తాము. వాటికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 50% ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసేవాళ్ళకి ఏదైనా పైపుల్స్ రీప్లేస్మెంట్ 15 ట్యాంకులు కట్టుకోవాలన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ దిశ మీటింగ్ విచ్ వీఆర్ వెళ్ళిన. దీనికి ముందు 9th January 2025 ఒక మీటింగ్ జరిగింది అండ్ 8th July 2025 ఒక దిశ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ దిశా సమావేశంలో ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇంప్లిమెంట్ అవుతున్న సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఫ్రమ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటి మీద దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ వాటిని రివ్యూ చేయడానికి ఒక ముఖ్య ఫోరం అండ్ ఒక ముఖ్య మ్యాండేట్తో ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతున్నాం. సో రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా భాగమవుతున్నాయో పర్యవేక్షణం మన ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్లో. దీంట్లో గత సమావేశంలో మనం నరేగా, రూరల్ వాటర్ సప్లై, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, అగ్రికల్చర్ శాఖ, డిఆర్డిఏ, డిఎంఎండ్హెచ్ఓ, హౌసింగ్ కార్పొరేషన్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ని మొత్తం సమీక్ష నిర్వహించి వాటిని రివ్యూ చేయడం అండ్ వాటి యొక్క యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా ఈ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని శాఖల నుండి ఆల్ హెచ్ఓడిస్ ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు అండ్ వాళ్ళ డిపార్ట్మెంటల్ లెవెల్ స్కీమ్స్ అన్నింటినీ మనకు ప్రెజెంట్ చేయడానికి వాళ్ళ ప్రెజెంటేషన్స్ తో రెడీగా ఉన్నారు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ మనం అజెండా ఐటమ్స్ ని 1 by 1 ముందు పెట్టడానికి ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్. అనేది మనం పీరియాడిక్ గా మనం నిర్వహించుకునేటువంటి సమీక్షా కార్యక్రమం ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే క్షేత్రస్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ కావాలో అవి సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా కాదా, అర్హులైనటువంటి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్నదా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్కి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే కేంద్రం ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు వారి దృష్టికి రావాలి. ప్లస్ ఈ ప్రోగ్రామ్స్లో ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేటువంటి విషయాల్ని వారు సమీక్షించుకోవడానికి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో వారు ఉంటారు కాబట్టి అక్కడ లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ సమీక్షా కార్యక్రమంలో వారు తెలియజేయడం, దాన్ని మేము రెజల్యూషన్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు పెట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, కేంద్ర ప్రభుత్వం వీటి మీద నిర్ణయం చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం.
కనుక ఇవాళ ఆ రకంగా చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఫసల్ బీమా యోజన కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డ్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని సంబంధించి అటు అగ్రికల్చరు, అదేవిధంగా డిఆర్డిఏ, ఇది చాలా వరకు కూడా నైపుణ్యాభివృద్ధితో ముడిపడినటువంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అది, దానికి తోడు ఇరిగేషన్ ఒకటి. మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానంగా మనకి రైతులకి రూరల్కి వచ్చేటప్పటికి చాలా చాలా అవసరం. దానికి తోడు ఇప్పుడు పుష్కరాలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇరిగేషను, అదేవిధంగా మన మున్సిపాలిటీ సమీక్ష, ఇవన్నీ కూడా ఒక 10-12 డిపార్ట్మెంట్స్ ఇప్పటికే సమీక్ష అనేది చేసుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి మనకి ఎట్లాగో మనకి పొగాకుకి నిజంగా దెర్ ఇస్ నో క్రాప్ ఇన్సూరెన్స్ అంటూ ఏమీ లేదు. ఇదివరకు ఆల్రెడీ నేను ప్రతిపాదన పెట్టున్నాను నేను. సో దాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ సమీక్షలో మళ్ళీ ఒక్కసారి దాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉండాలి అనేటువంటి విషయం. సో దీన్ని బట్టి ఇప్పుడు మినిట్స్ ఏవైతే వస్తాయో వాటిని త్వరలోనే మేము కేంద్రానికి పంపించడం, దీని మీద ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మాకు రివర్ట్ అవుతారు. కాబట్టి ఇవి చాలా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుందో వాటిని మనం నిజంగా లక్ష్యాన్ని మనం చేరుకున్నామా లేదా అనేటువంటి విషయాన్ని సమీక్షించుకోవటం. కాబట్టి ఇది ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధులు దృష్టి తీసుకొచ్చారో అధికారులు కూడా దాని మీద స్పందించి త్వరలో వాటికి సంబంధించినటువంటి కరెక్షన్ మెథడ్ అది కూడా చేస్తామన్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా రివ్యూ జరిగింది. రైల్వే స్టేషన్ కూడా పనులు బాగానే జరుగుతున్నాయి. మనకి పుష్కరాలకు వచ్చేటప్పటికి ఈస్ట్ సైడ్లో ఏదైతే 5 అంతస్తులు నిర్మాణం కావాలో దానిలో 3 అంతస్తులు, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా 3 అంతస్తులు ప్లస్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని అన్నారు. సో 50% వరకు కూడా మనకి పుష్కరాల టైంకి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణికులకి భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏవైతే ఇంకొన్ని మౌలిక సదుపాయాలు కావాలి అని చెప్పారు ప్రజాప్రతినిధులు, వాటి మీద కూడా రైల్వే అథారిటీస్ దృష్టికి కేంద్రీకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.